వాలంటీర్ వ్యవస్థని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా? ఇదే ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కనుక మారినట్లయితే వాలంటీర్ వ్యవస్థని కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం కొనసాగించదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మాత్రం వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాము, వాళ్ళకి జీతం కూడా డబల్ చేస్తాం, 5,000 ఉన్న జీతాన్ని 10,000 చేస్తాము అంటూ కూడా చెప్తూ వచ్చింది. మరి ఓవరాల్గా ఎన్నికలు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, పోర్ట్ఫోలియోలు కూడా నిర్ణయించడం జరిగిపోయింది, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనేటువంటి ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానం చెప్పడం జరిగింది. ఓవరాల్గా గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము, పలు జిల్లాల్లో వాలంటీర్లు ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కలిసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బలవంతంగా బెదిరించి రిజిగ్నేషన్స్ చేపించింది, కాబట్టి మీరు మమ్మల్ని కన్సిడర్ చేయాలి, క్షమించి తిరిగి మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండి అని చెప్పి వరుసగా వినతి పత్రాలు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే మంత్రి మాట్లాడుతూ తనకు కూడా భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, నార్మల్ మెసేజ్లు కూడా వస్తున్నాయని, తనని కలవటానికి కూడా ఎంతోమంది వాలంటీర్లు వస్తున్నారని, గత ప్రభుత్వం బెదిరించి భయపెట్టి వాలంటీర్ల చేత రిజైన్ చేయించింది అని చెప్పి వాలంటీర్లు చెప్తూ ఉన్నారని, అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వారిని మాత్రం వాలంటీర్లుగా కొనసాగించబోతున్నామని, జూలై 1వ తేదీన పెన్షన్ రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్ల చేతే ఇంటికి పంపిణీ చేపించేటువంటి కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అంటే దాదాపుగా రిజైన్ చేసినటువంటి 1,00,000 మంది వాలంటీర్లని విధుల్లోకి తీసుకోవట్లేదు అని చెప్పి ప్రభుత్వం ఇండైరెక్ట్గా స్పష్టం చేసేసింది. ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వాలంటీర్లు వారిని మాత్రమే ప్రస్తుతం విధుల్లో కొనసాగించేటువంటి అవకాశం ఉంది. వారి చేతనే జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కూడా చేపట్టబోతున్నారు అనేది సమాచారం. ఇది పరిస్థితి.